శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, అష్టమ స్కందము, వామనావతారము. ఇంద్రుని చేతిలో దెబ్బలు తిని ఓడిపోయిన బలిచక్రవర్తి శుక్రాచార్యుల వలన స్వస్థుడయ్యాడు. మళ్ళీ తన పూర్వపు వైభవాన్ని సంపాదించాలని సంకల్పించిన అతనిచే అసుర గురువు విశ్వజిద్యాగాన్ని చేయించాడు. హోమకుండము నుండి ఇంద్రుని గుర్రముల వంటి గుర్రాలు పొంచబడిన బంగారు రథము సింహధ్వజముతో ఆవిర్భవించింది. దివ్య ధనుస్సు, అక్షయమనే అమ్ముల పొది, దివ్య కవచము కూడా వచ్చినవి. బ్రహ్మదేవుడు వచ్చి వాడిపోవని పుష్పహారాన్నిచ్చాడు. శుక్రాచార్యుడు మంచి శంఖాన్నిచ్చాడు. బలిచక్రవర్తి గురువులకు, బ్రాహ్మణులకు, తాతగారైన ప్రహ్లాదునకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందాడు. ఇంద్రుని మించిన దేహశోభతో, అగ్నిహోత్రాన్ని మించిన తేజస్సుతో దివ్యరథాన్ని అధిరోహించిన బలిచక్రవర్తి సాటిలేని తేజో బలశౌర్యాలతో పెద్ద సైన్యాన్ని కూర్చుకొని ఇంద్రునిపైకి దండెత్తాడు. అతని వెంట మృత్యుదేవతను కూడా దండించగల మహాశక్తి సంపన్నులైన రాక్షస సేనాధిపతులు వెళుతున్నారు. అందరూ పోయి నందనవనంలో శిబిరాలు ఏర్పరచుకుని విడిది చేశారు. బలిచక్రవర్తి శంఖనాదం చేశాడు. అది విని ఇంద్రుడు హడిలిపోయి గురువైన బృహస్పతి దగ్గరకు పరుగు పరుగును వెళ్ళాడు. అమరావతి ఇంద్రుని రాజధాని, అత్యంత సుందరమైన నగరము. దేవశిల్పి విశ్వకర్మ తన ప్రతిభనంతా ప్రదర్శించి నిర్మించిన నగరమిది. ఇంద్రపురి చుట్టూ ఆకాశగంగ కందకములాగా కాపాడుతూ ప్రవహిస్తున్నది. కోట గోడలు ప్రత్యేకమైన లోహాలతోనూ, తలుపులు బంగారు, వెండి, వజ్రవైఢూర్యాలతోనూ పొదగబడినవి. ఆ నగరి సుఖ సంతోషాలకు, హద్దులేని విషయభోగాలకు నిలయము, పుణ్యాత్ములకు నివాస స్థానము. అక్కడ ఆకలి దప్పులు, రోగాలు, దుఃఖాలు, ముసలితనము ఉండవు. అక్కడ స్త్రీలు ఎప్పుడూ నిత్య యౌవనవతులై చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా ఉంటారు. అటువంటి అమరావతిని రాక్షసుల ముట్టడి నుండి రక్షించుకొనటం ఎలాగో దిక్కుతోచక ఇంద్రుడు గురువు గారితో చర్చించాడు. గురుదేవా, అసురుడైన ఈ బలి మన చేత ఒకసారి దెబ్బతిని భంగపడి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే బాగా శక్తి పుంజుకొని వచ్చాడన్నమాట. ఇప్పుడు వానిని మనం ఎదుర్కొనడం అంత సులువేమీ కాదు. ఈ ప్రమాదం నుండి బయటపడడం ఎలా అని అడిగిన ఇంద్రునితో బృహస్పతి ఇలా చెప్పాడు. దేవరాజా, శక్తి ఉంటే శత్రువును ఓడించాలి, లేదా రణరంగంలో వీరమరణం పొందాలి. మూడో మార్గము ఇప్పుడు పారిపోయి అనుకూల సమయం గురించి వేచి ఉండాలి. ఈ బలి ఇప్పుడు చాలా శక్తి సంపన్నుడు. భృగువంశపు బ్రాహ్మణులు ఇతనికి ఈ బల సంపదను క్రతువుల ద్వారా సమకూర్చారు. శివుడు, విష్ణువు తప్ప ఇంకెవ్వరూ ఇతనిని అణచలేరు. అందుచేత నీవు నీ రాజ్యాన్ని, రాజధానిని విడిచి వెళ్ళటమే క్షేమకరము. విజయం సాధించిన తరువాత ఈ బలికి బ్రాహ్మణుల పట్ల గౌరవం తగ్గడంతో పాటు అతని శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఆ సమయం కొరకు నీవు వేచి ఉండటం మంచిదని నా అభిప్రాయం అని చెప్పిన గురుహితవును మన్నించి ఇంద్రుడు, ఇతర దేవతాముఖ్యులు మారు రూపాలు ధరించి ఎక్కడికో వెళ్ళిపోయారు. అనాయాసముగా లభించిన విజయానికి బలి మిక్కిలి సంతోషించి విశ్వవిజేత అయి ముల్లోకాలకు ప్రభువయ్యాడు. శుక్రాచార్యుడు అతని చేత 100 అశ్వమేధ యాగాలను చేయించాడు. అతని కీర్తి విశ్వమంతా వ్యాపించింది. సకాల వర్షాలతోనూ, సమృద్ధి అయిన పాడి పంటలతోనూ అతని రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. ప్రజల సకల కోరికలు తీరేవి. బ్రాహ్మణులు సంతుష్టులై ఉండేవారు. దేవాలయాలు నిత్య పూజలతో కళకళలాడేవి. రాజ్యాలలో దానమిచ్చే దాతలకు లోటు లేదు. అసలు యాచకులే కరువయ్యారు. ఒక్క దేవతలే తప్ప బలిచక్రవర్తి యొక్క మంచితనాన్ని, ఔదార్యాన్ని, సద్గుణాలను కీర్తించని వారే లేరు. దేవమాత అయిన అదితి మాత్రము తన సంతతి వారైన దేవతలకు సంభవించిన దుర్భర దుస్థితిని తలుచుకొని
కృంగి కృశించిపోయింది. తలదాచుకొనడానికైనా తావులేక వారంతా దిక్కుమాలిన వారై ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి రాగానే అదితి యొక్క దీనస్థితిని చూసి విచారించి ఓదార్చి ప్రేమతో ఇలాగా కుశల ప్రశ్నలు వేశాడు. ఓ పుణ్యశీల, నీ ఈ దీనావస్థకు కారణం ఏమిటి? బ్రాహ్మణులకు సరి అయిన ఆదరం లభిస్తున్నదా? దేవాలయాల్లో అర్చనలు సరిగా జరుగుతున్నవా? పుత్రులు ధర్మవర్తనులై ఉన్నారా? అతిథి అభ్యాగతులకు సత్కారాలు జరుగుచున్నవా? సజ్జనులు గౌరవింపబడుతున్నారా? సేవకులకు యాచకులకు దయాదాక్షిణ్యాలు లభిస్తున్నవా? ఈ విధంగా యోగక్షేమాలను అడిగిన కశ్యపునితో అదితి ఇలా చెప్పింది. స్వామి, మీరు అడిగిన అన్ని విషయాలు సవ్యముగానే కొనసాగుతున్నవి. కానీ హృదయేశ్వర, నా ఆవేదనను నేను ఎలాగ చెప్పేది? దితి సంతతి వారు నా వారైన ఇంద్రాదులను పారద్రోలి అమరావతిని ఆక్రమించుకున్నారు. దితి నా చెల్లెలే అయినా తన వారు చేస్తున్న దుండగాలకు వారిని మందలించకపోగా ప్రోత్సహిస్తున్నట్లున్నది. ఇంద్రుడు దిక్కులేనివాడై ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతర దేవతలు కూడా ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారో మరి. బలి అతి బలశాలి అయి ముల్లోకాలను పాలిస్తున్నాడు. ఆవిర్భాగాన్నంతా తానే చేజిక్కించుకుంటున్నాడు. మహాత్మా, ప్రజాపతి అయిన మీకు అందరూ సమానులే. రాక్షసులను దండించి దేవతలకు అమరావతిని తిరిగి ఇప్పించండి అని విన్నవించుకున్న అతిథితో కశ్యపుడు ఇలా అన్నాడు. దేవి, నీ బాధ నాకు అర్థమయ్యింది. ఇది అంతా విష్ణుమాయ. దానిని తెలుసుకొనడం మహామహులకు కూడా కష్టతరము. ఆ మాయయే మన చేత నేను, నాది, నా వారు అనిపించి మనల్ని మమతాహంకారాల్లో పడవేస్తుంది. కానీ యథార్థస్థితి తత్వము ఆలోచిస్తే తండ్రి ఎవరు, బిడ్డలెవరు, వారి సంబంధం ఏనాటిది, ఎన్నాళ్ళుంటుంది, మనం విచారించడం ఎందుకు, ఎవరి కోసం? అజ్ఞానంచే విష్ణుమాయచే మమకారంలో పడి చింతిస్తూ ఉంటాం. అయినా నీ మనోవ్యధ తీరడానికి మార్గం చెప్తాను విను. అన్నింటికీ అందరికీ భగవంతుడైన ఆ జగదీశ్వరుడే శరణ్యం. అతడు దయాసముద్రుడు. నీవు ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే నీ కోరిక తీర్చుతాడు. పయోభక్షణం అనే ఒక వ్రతం ఉన్నది. దానిని నీవు నిష్ఠతో ఆచరించు అని కశ్యపుడు ఆ వ్రత విధానం వివరించి చెప్పాడు. సూక్ష్మంగా పాల్గొన శుక్ల పాడ్యమి నుండి ద్వాదశి వరకు పగలు రాత్రి శ్రీమన్నారాయణుని పూజించాలి. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజించాలి. ఈ విధంగా దీక్షతో శ్రద్ధాభక్తులతో వ్రతం ఆచరిస్తే కోరిక తీరుతుంది అని కశ్యపుడు చెప్పగా ఆ ప్రకారం అదితి 12 దినాలు దీక్షతో ఆ వ్రతాన్ని నిర్వహించింది. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై చతుర్బాహువై ప్రత్యక్షమయ్యాడు. అదితి ఆనందానికి మేరలేదు. ఆనందాశ్రువులతో ఆమె వక్షస్థలం తడిసిపోయింది. గొంతు మోగబోయింది. ఏం చెప్పాలో ఎలాగ స్తుతించాలో తెలియక తికమక చెందింది. చివరికి ఎలాగో మాట్లాడగలిగింది. ప్రభు, నిన్నెలాగ స్తుతించాలో తెలియని అజ్ఞానురాలిని. నీవు దయామయుడవని మాత్రము ఎరుగుదును. ఓ దీనబాంధవ, పరమేశ్వర, అచ్యుత, అనంత, నా సంతతి వారు మళ్ళీ అమరావతిలో సుఖించేటట్లు అనుగ్రహించు అని మాత్రము చెప్పగలిగింది. నారాయణుడు కరుణించిన వాడై ఇలా అన్నాడు. ఓ దేవమాత, నీ బాధను తెలుసుకున్నాను. అసురుల అదుపు ఆజ్ఞలకు లొంగి బ్రతుకుతున్న దేవతలు మళ్ళీ తమ పూర్వపు వైభవంతో సుఖించాలని నీ కోరిక అని నాకు తెలుసు. ప్రస్తుతం రాక్షసులు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారిని గెలవడం కష్టం. అమ్మా, ఏ కార్యమైనా సిద్ధించడానికి కొంత సమయము, ఎంతో సహనము అవసరం. ఉపాయంతో తప్ప అసురులను అణగద్రొక్కటం సాధ్యం కాదు. నీ భక్తికి నేను ప్రసన్నుడనైనాను. అందుచేత నేనే ఈ కార్యాన్ని చేపట్టదలిచాను. నేను నీ గర్భంలో జన్మించి
రాక్షసుల్ని అణిచివేసి మీ కష్టాలను తొలగించి మీ అందరినీ ఆనందింపజేస్తాను. నా ఈ జన్మరహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వరాదు. నా రూపాన్నే తలుచుకొని నీ భర్తను సేవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఒకనాడు కశ్యపుడు తపస్సులో ఉండగా అతనిలో విష్ణు తేజస్సు ప్రవేశించింది. అదితి గర్భవతి అయ్యింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.